అలాగే రీసెంట్గా జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా స్పెషల్ స్క్రీనింగ్ వేయడం జరిగింది ప్రసాద్ ల్యాబ్స్లో. అయితే ఆ స్పెషల్ స్క్రీనింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా స్పెషల్ స్క్రీనింగ్కి ప్రసాద్ ల్యాబ్స్కి రావడం జరిగింది. సో అదొక నిజంగా ఒక హిస్టారికల్ మూమెంట్. అది మేబీ ఇంతకుముందు ఎన్నడూ జరగలేనట్టుంది. సో దానికి కృతజ్ఞత తెలపడానికి ఈ ప్రెస్ మీట్ని మేము ఏర్పాటు చేశాము. సో ముందుగా ఆ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, అండ్ ఈరోజు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీడియా ఫెటర్నిటీకి చెందిన వాళ్ళమే. మేమెవరు సినిమా ఫెటర్నిటీకి చెందిన వాళ్ళం అంటే కొత్తగా దీనిలోకి వచ్చిన వాళ్ళం. నేను మీడియాకి చెందిన వాడినే, పొన్నం రవిచంద్ర గారు మీడియాకి చెందిన వాళ్ళే, అలాగే తిరుపతి, జనని, ఉదయ్ అందరం మీడియాకి చెందిన వాళ్ళమే. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరము మీడియాకి చెందిన వాళ్ళమే. అయితే ఈ సినిమా గత ఏప్రిల్లో రిలీజ్ అయింది బాలీవుడ్లో. ఒక మంచి సినిమా. రీసెంట్గా గత 10 సంవత్సరాలుగా మనం చూసినప్పుడు అనేక బయోగ్రఫీస్ మనకి లాస్ట్ 10 సంవత్సరాల్లో వచ్చినాయి. ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ సచిన్ టెండూల్కర్ది కానివ్వండి, ధోని గారిది కానివ్వండి, అలాగే శకుంతలాదేవిది కానివ్వండి, లేదు నంబి నాయర్ గారిది కానివ్వండి, ఇలా ఒక సిరీస్ ఆఫ్ బయోగ్రఫీస్ వస్తున్న సందర్భంలో మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే మీద కూడా ఒక బయోగ్రఫీ మనకి బాలీవుడ్లో వచ్చింది. ఇది ఒక అద్భుతమైన సినిమా అని మనకు అనిపించింది. అయితే అలా అనిపించడం వేరు, దానిని అది హిందీ అండ్ అక్కడ లోకల్గా ఉండే పూణే పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మాట్లాడే మరాఠీ భాషలో రెండు మిక్స్ అయ్యి ఒక సినిమాగా ఉన్నప్పుడు దాన్ని మనకి ఇక్కడ ప్రజలకి అందించాలంటే లోకల్గా దాన్ని తెలుగు చేసి మరింత రీచ్ పెంచేలాగా చేయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అలాగే రవిచంద్ర గారు అనుకున్నారు. దాన్ని ఎలాగైనా కొత్త జనరేషన్కి చూపించినప్పుడు అది ఇన్స్పిరేషనల్గా అనేక మందికి ఇన్స్పిరేషన్గా అవుతుంది అనేది వాళ్ళు భావించి దాన్ని చేయాలి అనే ఒక థాట్ రావడమే ఒక గొప్ప విషయం. అలా వచ్చినప్పుడు సరే మా అందరిని పిలిచి దీన్ని తెలుగు చేద్దాం అనుకుంటున్నాము అని మాతో షేర్ చేసుకున్నప్పుడు దాన్ని పొన్నం రవిచంద్ర గారు టేకప్ చేసి ఆ సినిమాని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి బాలీవుడ్ దగ్గర నుంచి జనరల్గా ఇప్పుడు ఒకటేసారి అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది, కానీ ఈ సినిమా అట్లా రిలీజ్ కాలేదు. ఒక హిందీకే పరిమితమయ్యి వాళ్ళు తీసినప్పుడు దాన్ని తెలుగులో ఎవరైనా తీసుకున్నారా అంటే తీసుకోలేదు అంటే వెంటనే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ సినిమా తీసుకొని, ముఖ్యంగా ఈ సినిమా తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు మనకి తెలంగాణలో వస్తున్న ఒక రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు, లేదు ముఖ్యంగా ఉమెన్ ఎడ్యుకేషన్ మీద. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మంది మీడియాలో లేడీస్ ఉన్నారు, లేదు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, లేదు ఎడ్యుకేషన్లో చాలా వరకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఒక 200 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళినప్పుడు తొలి అడుగు ఉమెన్ ఎడ్యుకేషన్లో ఎవరు వేశారు అని అంటే అది సావిత్రిబాయి ఫూలే, మహాత్మా ఫూలే. మరి వాళ్ళ చరిత్రను చెప్పాలి, ఒక సామాజిక స్పృహ, ఒక సామాజిక బాధ్యతతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాము అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి సామాజిక బాధ్యతతో ఒక జర్నలిస్ట్ ఫెటర్నిటీ నుంచే మేము ఈ సినిమాని అనేక కోణాల్లో దాన్ని స్క్రిప్ట్ రైటింగ్ కానివ్వండి, డైలాగ్స్ రాయడం కానివ్వండి, దాన్ని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ పాటల రికార్డింగ్ కూడా మనకి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్కి తగ్గట్టు, లేదు ఇక్కడ మ్యూజిక్కి మనకి రీచ్ అయ్యే మ్యూజిక్లో ఉండాలి అనుకుని మళ్ళీ ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ దాన్ని రికార్డింగ్ చేయించి మళ్ళీ సాంగ్స్ని కొత్తగా రాయించి కొత్తగా మ్యూజిక్ చేయించి శ్రీలేఖ గారితో, పూర్ణాచారి గారు, తంగిళ్ళ శ్రీదేవి రెడ్డి గారితో రాయించి మళ్ళీ దాన్ని పాటలను కూడా ఫ్రెష్గా కొత్తగా తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మేము ఆలోచిస్తుంది ఏంటంటే ఒక కొత్త అధ్యయనానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా శ్రీకారం చుట్టారు. ఒక సీఎంఏ, ఒక డిప్యూటీ సీఎం, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి అసెంబ్లీ నుంచే డైరెక్ట్గా ఒక సినిమా థియేటర్కి వచ్చి ఆ సినిమాని వీక్షించడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా జరగని అంశం. అలాంటి ఒకటి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా
టీం తరపున మాకు ఒక బాధ్యత ఉంటుంది, వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం మాకుంది. ఈ సమక్షంలో, మీ అందరి సమక్షంలో ఈ వేదిక మీద నుంచి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు సీఎం గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయనంతటికి ఆయనే వచ్చి 2.5 గంటలు ఓపిక్గా సినిమా చూడటం ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా మేము భావిస్తూ వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తాను. రెండో విషయం ఏంటంటే, ఒక జర్నలిస్ట్ ఫెటర్నిటీ నుంచే మేము అందరం వచ్చి ఈ సినిమాని ఒక బాధ్యతాయుతంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని ఒక డబ్ చేసి తెలుగులో ఉన్న ప్రేక్షకులందరికీ, 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ చూపించాలనే ప్రయత్నం మేము గట్టిగా చేశాము. ఇక ఆ ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా మాకు కావాల్సి ఉంది. ఎలా అయితే మేము ఎంత సామాజిక బాధ్యతతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నామో అదే బాధ్యత నేను మీ మీద కూడా పెట్టదలుచుకున్నాను. ఇది ఒక కమర్షియల్ మూవీ లాగా కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మూవీగా ప్రతి ఉమెన్, నాకు తెలిసి భారతదేశంలో ఉన్న ప్రతి ఉమెన్ చూడాల్సిన మూవీ, ప్రతి దళితుడు చూడాల్సిన మూవీ, ప్రతి బీసీ చూడాల్సిన మూవీ, లేదు అందరూ, అన్ని సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ మహాత్మా ఫూలే ఎవరు, సావిత్రిబాయి ఫూలే ఎవరు, వాళ్ళు ఏం చేశారు అని తెలుసుకోవడానికి చూడాల్సిన మూవీ. కాబట్టి మాతో పాటు ఈ బాధ్యతలో మీరు కూడా పంచుకుంటారు అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ రీసెంట్గా జరిగిన ప్రోగ్రామ్ని కవర్ చేసినందుకు, ఇక భవిష్యత్తులో ఈ ప్రజలందరికీ చేరువ చేయడానికి మీరు మరింత కృషి చేస్తారని ఆశిస్తూ, బాలీవుడ్లో రిలీజ్ అయినప్పుడు ఇక్కడ కూడా వేద్దామని చెప్పి అందరినీ సామాజికవేత్తలని, పొలిటీషియన్ని పిలిచి మొదట హిందీలో ప్రసాద్ ల్యాబ్లోనే ప్రదర్శించడం జరిగింది. ఆ రోజు చూసినప్పుడు కేశవరావు లాంటి వారు, మన ఐలయ్య లాంటి వారు, కంచి ఐలయ్య లాంటి వాళ్ళు, వీళ్ళంతా తెలుగులో వస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు మా సోదరుడు ప్రభాకర్, నేను ఫిలిం క్రిటిక్గా, జర్నలిస్ట్గా నేను ఈ రంగంలో ఉన్నాను కాబట్టి ఈ బాధ్యత తీసుకో, వీళ్ళంతా చేతన్ వీళ్ళంతా నీతో పాటు ఉన్నారు కాబట్టి అంటే నేను ఇది బాధ్యత తీసుకొని ప్రొడ్యూసర్తో మాట్లాడి దీన్ని రైట్స్ కొనుక్కొని దీన్ని అన్ని డబ్బింగ్ సినిమాల్లో కాకుండా మీరు రేపు మీ అందరికి కూడా దీన్ని ముందే ప్రివ్యూ ప్రదర్శిస్తాను. దాంట్లో చూస్తారు, డైరెక్ట్గా తెలుగులో తీసినట్టుగానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మ్యూజిక్ కానీ పాటలు కానీ చక్కటి నిర్మాణంలో మంచి, అంటే ఈ సినిమాలో నిన్ననే సీఎం గారు మొన్న అసెంబ్లీ లాబీలో ప్రత్యేకంగా అభినందించారు. చక్కటి లొకేషన్స్, మంచి మ్యూజిక్, ఎక్కడ బోర్ కొట్టకుండా ఏ కమర్షియల్ సినిమాకు తగ్గకుండా వాల్యూస్తో చాలా బాగుంది. ఈ సినిమాని మనం రాష్ట్రమంతా చూపిద్దాం ప్రజలకి అని ఒక మాట ఇచ్చారు. మేము వారు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, దీనికి ఫస్ట్ మాకు సబ్సిడీ, వినోద పన్ను రాయితీ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే గాంధీ సినిమాలాగా ఈ రాష్ట్రమంతా అందరికీ, కాలేజీ పిల్లల నుంచి మొదలుకుంటే అందరికీ మొదట మేము దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్లో జనవరిలో సెన్సార్లో ఉంది. సెన్సార్ అయిపోగానే మన మీడియా మిత్రులందరికీ ఈ మూవీని ప్రివ్యూ షో వేసుకుందాం, చూద్దాం. చూసిన తర్వాత 2 రోజుల్లో రిలీజ్ చేసుకొని దీన్ని చేస్తాం. ఈ సినిమాలో ముఖ్యంగా ఈరోజు మహిళలు చదువుతున్నారంటే కేవలం సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి ఆ రోజు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నది, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నది అనేది ఈ సినిమాలో ఉన్నాయి. అట్లాగే వితంతు మ్యారేజులు, ఈ విధవరాళ్ళు అవుతే వాళ్ళకు మళ్ళీ మ్యారేజ్ చేయడం ఇలాంటి సంఘంలో జరుగుతున్న ఆ మూఢాచారాలన్నిటిని మీద చక్కటి చిత్రం, ఎవరిని కించపరిచే విధంగా లేదు. చాలా బాగుంది మూవీ. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ మూవీ ఈ తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దీన్ని తప్పక ఆదరిస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికే అంత నచ్చినప్పుడు, అంత బిజీలో ఉన్న వ్యక్తికి చాలా మాకు నచ్చిన తర్వాతే మేము ముందడుగేసాం. మేము ఇంతకుముందు డాక్యుమెంటరీస్ తీసాము. పైడి జయరాజు మీద డాక్యుమెంటరీ తీస్తే మా టీమే 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సర్వై పాపన్న మీద తీసాము. 10 ఏళ్ల సినిమా చరిత్ర మీద మామిడి హరికృష్ణ నేను కలిసి తీసాము. ఇట్లా నేను రెగ్యులర్గా ఆర్టికల్స్ రాస్తుంటాను సినిమాల మీద. నేను ఈ ఫీల్డ్ అంటే అంతకుముందు ఆంధ్రపత్రిక వీళ్ళంతా B6 టీము, వీళ్ళంతా అందులో నుంచి వచ్చిన వాళ్ళే. మేమంతా కలిసి ఇవన్నీ
ఇలాంటి ప్రయోగాలు అంటే ఒక మంచి చరిత్రను మనం రికార్డ్ చేయాలి, చరిత్రనంతా అంతరించిపోతున్న చరిత్రనంతా మళ్ళీ మన వాళ్ళకు చూపించాలనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నాము. మీరందరూ మొన్నటి ప్రోగ్రాం కూడా చాలా బాగా కవర్ చేశారు. ఆ రోజు ఇంకా మీకు తెలుసు కదా, భద్రతా కారణాల దృష్ట్యా మీడియాని లోనికి రావడము అక్కడ అవన్నీ జరిగినాయి. దీనికోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మీకు మరియు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి అండ్ బట్టి గారికి, ఎఫ్డిసి చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని సమావేశం ఏర్పాటు చేయడం. ఇవి వచ్చి మీరు మా 4 మాటలు విన్నందుకు మాకు ముందు కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలి. ఒక సామాజిక బాధ్యత చేసిన దానికి తప్పకుండా సమాజంలో ఆదరణ దొరుకుతుందని నేను భావిస్తున్నాను. అందరూ మాకు అండగా నిలవాలని కోరుతూ సెలవు. ఎందుకంటే ప్రత్యేకంగా ఇనిషియేటివ్ నేను తీసుకొని ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయటం కానీ, మొన్న జరిగిన దాంట్లో కూడా ఇనిషియేటివ్ తీసుకొని నేను ముందు దీనికి ఐ హ్యావ్ మైసెల్ఫ్ ఆఫర్డ్ మైసెల్ఫ్ టు కండక్ట్ దిస్. ఎందుకంటే జ్యోతిరావు పూలే జీవిత చరిత్రని తెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఒక బృహత్ సంకల్పానికి శ్రీకారం ప్రభాకర్ గారును రవిచంద్రన్ గారు తీసుకున్నప్పుడు ఇట్స్ ఎ వండర్ఫుల్ జెస్చర్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్. ఎందుకంటే జ్యోతిరావు పూలే జీవితం అనేటువంటిది సమాజాన్ని 200 సంవత్సరాల క్రితం ఎంత గొప్పగా ప్రభావితం చేసింది సావిత్రి పూలే గారు. కానీ వీళ్ళు ఆ రోజుల్లో మానవ జీవితం పూర్తి స్థాయిలో పరిమితి చెందినటువంటి సామాజిక విలువలు కానీ, సామాజిక పరమైనటువంటి అంశాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో పరిమితి చెందని రోజుల్లోనే ఎంతో అభ్యుదయవాదంగా, ఎంతో సంస్కరణ ఉద్యమాల్ని నడిపించినటువంటి వాళ్ళు ఒక వితంత వివాహాల విషయంలో కానీ, అంటరానితనం విషయంలో కానీ, స్త్రీ విద్య విషయంలో కానీ అంత అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రను మన ముందు ఆవిష్కరించడం. ఎందుకంటే మనకు పూర్తి స్థాయి పరిచయం లేదు వాళ్ళ జీవితం, వాళ్ళ గురించినటువంటిది. అంటే ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో ఉంటూ ఉండొచ్చు కానీ పబ్లిక్ లో అంతగా లేదు. కానీ ఆ అగ్ని తీసుకొని, ఇనిషియేషన్ తీసుకొని ఈ సినిమాని తెలుగులో తీసుకురావాలనే సంకల్పాన్ని అభినందించాల్సిన బాధ్యత, దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీడియా అందరి మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీడియా ఫ్రాటర్నిటీ ఈజ్ సీకింగ్ అవర్ కోఆపరేషన్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. మనం ప్రమోట్ చేసుకున్నట్టుగానే భావించాల్సిందిగా కోరుతున్నాను. అందుకే ఇనిషియేషన్ తీసుకొని రవిచంద్రన్ గారు అడిగిన వెంటనే ఒక థ్యాంక్స్ ప్రెస్ మీట్ పెట్టాలండి, మొన్న జరిగింది కూడా చాలా చక్కని కవరేజ్ వచ్చింది అని చెప్పేసి తను చెప్పడం, ఆ కారణంగా ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా రెగ్యులర్ సినిమాలలో ధోరణిలో కాకుండా ఈ సినిమాని ఒక స్పెషల్ కేర్తో, ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీతో ప్రమోట్ చేయాలని చెప్పేసి నేను ఒక జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ సభ్యుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ యూ ఆల్ టు టేక్ స్పెషల్ కేర్. ఒక ఏదో ఇలా వేసాము, ఏదో చిన్న మొక్క వేసాము, మూల ఇంత మాట వేసాము అనేటువంటి ధోరణిలో కాకుండా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రత్యేకతను, దీనిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ప్రత్యేకంగా గుర్తించి ప్రమోట్ చేయవలసిందిగా అందరినీ మరొక మారు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నిజానికి ఇది మొదటి భారత సంగ్రామం టైంలో జరిగిన ఒక కథ. అంటే 1857 టైంలో, అప్పటికి భారతదేశం మొత్తం మొదటి మహాసంగ్రామానికి తయారవుతున్న సందర్భంలో మహాత్మా ఫూలేని 2 రకాలుగా జనం చూడడం జరిగింది. కొంతమంది, ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఏమో ఆయన్ని ఆంగ్లేయుల దళారిగా కొంతమంది చూడడం జరిగింది. అయితే ఆంగ్లేయుల మీద పోరాడాలన్నా కూడా మనకి విద్య అవసరం అని చెప్పి మహాత్మా ఫూలే చెప్తారు. మీరు ఈ కత్తులు కతారులతో పోరాడలేరు, వాళ్ళు గన్నులతో ఉన్నారు, వాళ్ళు మిసైల్స్తో ఉన్నారు. అప్పటికే బ్రిటిష్ మిలిటరీ యంత్రాంగం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. మనం దాంతో వాళ్ళని కంపీట్ చేయలేము. మనం ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళని తిప్పికొట్టగలం, వాళ్ళకి క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలం, వాళ్ళని తరిమి కొట్టగలం అనేది ఆయన ఎజెండా. దాన్నే ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. యాక్చువల్గా పూణే పరిసర ప్రాంతంలో జరిగిన స్టోరీ కాబట్టి తెలంగాణ ఈజ్ మరాఠ్వాడా ప్రాంతం కూడా హైదరాబాద్ అండ్ పరిసర ప్రాంతాల్లో కూడా, మన హైదరాబాద్ రీజియన్లో, హైదరాబాద్ స్టేట్లో మరాఠ్వాడా ప్రాంతం కూడా ఉంది. పెద్ద కల్చరల్ డిఫరెన్స్ ఏమి ఉండదు వాళ్ళకి మనకి. కట్టుబాట్లలో కానీ, ఆహార పద్ధతుల్లో కానీ, లివింగ్ ఎన్వైరన్మెంట్లో కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అందుకే ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసినప్పుడు చాలా దగ్గరగా, మన నేటివిటీకి దగ్గరగా ఉంది అని అనిపించిన కామెంటే అందరి నుంచి వచ్చింది.
ఎస్ సంస్కరణోద్యమం, సామాజిక విప్లవకారుడు. ఇప్పుడు సెన్సార్లో ఉంది, జనవరి 26 తర్వాత చేద్దామని నిర్ణయం. ఈ అకేషన్ అంటూ ఏం లేదు, ఎందుకంటే కాస్త మనకు సెన్సార్లో లేట్ అవుతుంది కాబట్టి సెన్సార్ అవ్వగానే డేట్ డిసైడ్ చేసి ఫస్ట్ మన మీడియా మిత్రులకు, కొంతమంది సామాజికవేత్తలకు, వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చూపించిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది, అందరి అభిప్రాయాలు తీసుకొని 2 days బిఫోర్. అలా చెప్పండి. అంటే వాళ్ళకి తెలియాలి కదా, మేము ఇవాళ చదువుతున్నామంటే అసలు ఎవరు దీనికి ఆ చరిత్ర తెలియదు. అది చూసిన తర్వాత మీరు 2 సార్లు ప్రివ్యూ చేసినప్పుడు చూసి వాళ్ళందరూ అదే, మాకు ఈ చరిత్ర తెలియదు. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతరం మీద ఉంది. ఇది 2 సంవత్సరాల క్రితం మహిళలకు చదువు అనేది నిషేధం, 200 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చదువుకుంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మన ఇప్పుడైతే ఎలా అయితే మనం అభివృద్ధిలోకి వస్తున్నామో వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రను మనం ఎప్పుడు కూడా దాటవేయవద్దు, చరిత్రను మనం ఖచ్చితంగా గుర్తించాలనే ఉద్దేశంతో మీకు చుట్టిందే మొదటి టీచర్. ఇంతకుముందు మన భారతదేశంలో భర్త చనిపోతే భార్యలు చితి మంట మీద కూర్చునేవాళ్ళు. ఈ చిత్రంలో భర్త చనిపోతే మొదటి మహిళ, అందులో సినిమాలో ఉంటుంది ఆ డైలాగ్ కూడా, ఫస్ట్ చితికి నిప్పంటిస్తుంది. మహిళని నిప్పంటించడం నేరం అనే ఒక భావనతో కూడా చూస్తారు. అటువంటి దాన్ని ఆమె ఎదిరించి వాళ్ళ భర్త చనిపోతే చితికి నిప్పంటించడం కూడా. తెలుగులో ఏం మార్చలేదు, వాళ్ళు ఏం చేశారో తెలుగులో ప్రేక్షకులందరికీ అందించే ప్రయత్నం చేశారు. ఆ నేటివిటీ మనకి అంతా పూనాలో జరిగింది. అది అక్కడ కరెక్ట్ ఆ లొకేషన్స్ కానీ అప్పటి పద్ధతులు కానీ అవన్నీ అక్కడ మళ్ళీ మనం వెళ్ళినా అక్కడ చేయాలి. అక్కడక్కడ మరాఠీ కూడా ఉంటుంది. అప్పుడు ఆంగ్లేయులతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆంగ్లేయులను తీసుకొని, అది చాలా పెద్ద బడ్జెట్ చిత్రం. అది నేను అనుకుంటాను ఈ కమర్షియల్ సినిమాకు తక్కువ ఏం ఖర్చు కాలేదు. మీరు సినిమా చూస్తే టేకింగ్ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా చేశారు. ఏమి అంటే ఇవాళ పాన్ ఇండియాలో మనకు అవసరం లేదని భావించే మేము దాన్ని తెలుగులోకి డబ్ చేసాము చక్కగా. దాంట్లో ఆ సినిమాని సమాజంలో అందరికీ చూపించాలి. వాళ్ళు ఆ రోజుల్లోనే సామాజిక విప్లవకారుడు, ఆయన గురించి ప్రజలందరికీ తెలియజేయాలని. అంటే అంబేద్కర్ 10th మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత ఆయనకి వాళ్ళ గురువు గారు ఒక పుస్తకం ఇస్తారు, బుద్ధుడి చరిత్ర అనే ఒక పుస్తకం ఇస్తారు. దట్ హ్యాస్ చేంజ్డ్ హిజ్ లైఫ్. అలానే ఇప్పుడు ఈ సినిమా మనం చిన్నపిల్లలకి చూపించినప్పుడు, లేకపోతే అనేక విద్యార్థులకి చూపించినప్పుడు వాళ్ళ భవిష్యత్తు మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ జీవితాంతం ఉంటుంది అనే ఒక దృష్టితోనే మేము ఈ సినిమాని తీసుకున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతము వేసిన రోజు మేము పోయిన సంవత్సరంలో చాలా ఇన్స్పైర్ అయ్యారు. అక్కడ ఉన్న వక్తలు కూడా అందరూ కూడా, తనకి కూడా చాలా నచ్చింది. వీళ్ళందరికీ తెలియాలి. ఇప్పుడున్న ఇక్కడ మీకు తెలుసు రాజకీయ పరిస్థితులు కూడా, రిజర్వేషన్లు కానీ ఇవి కానీ, లేకపోతే గ్రామాల్లో జరుగుతున్న దాడులు కానీ, అంటతనం ఇంకా మనం పోయిందనుకుంటాం, ఇంకా పల్లెల్లో ఉండడం కానీ, ఇవన్నీ ఈ సినిమా ద్వారానైనా కనీసం మేల్కొంటారని గమనిస్తారని. అంబేద్కర్ లాంటి వాడు కూడా ఆయన గురువు పూలేనే, మహాత్మా పూలే. మహాత్మా అనే అవార్డు పొందిన మొదటి వ్యక్తి పూలే. తర్వాత మన గాంధీ గారికి మొదటి వ్యక్తి మటుకు పూలేనే. దానికోసమే మేము
అది అది ఎట్లా చూపించడం అనేది అదంతా ప్లాన్ చేస్తాం. ఫస్ట్ అయితే కమర్షియల్గా అయితే థియేటర్స్లోకి తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ఈ రాయితీ ఇచ్చిన తర్వాత ఎలా చేద్దాం ఏంటి అనేది అని ప్లాన్ చేస్తాం. లేదు, ఆంధ్ర ప్రాంతానికి కూడా అక్కడికి కూడా మాట్లాడతాం. ఏంటండి వర్సెస్ లేదు. ఆయన మీకు తెలుసు, ఆయన 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 వేలో గొప్ప సంఘ సంస్కర్త, ఈయన వేలో ఈయన గొప్ప సంస్కర్త. ఆయన దేశమంతా మార్పు రావడంలో కానీ ఇవన్నీ ఇద్దరు స్త్రీ విద్య మీద ముఖ్యంగా ఇలాంటివి అప్పుడు వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత భర్తలు చనిపోతే గుండు గీయడం వీటన్నిటిని వ్యతిరేకిస్తూ కుల వృత్తులను కూడా వాళ్ళను మీరు చేయకూడదు, ఇలా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా అని ఇవన్నీ ఈయన సావిత్రి, ముఖ్యంగా సావిత్రి చాలా పోరాటం చేసింది. ఆ పోలికలు ఉన్నాయి. ఇప్పుడు పోలేది ఇక్కడ కూడా అవేర్నెస్ వచ్చింది. మీరు చూడండి, దాదాపుగా గ్రామాన ఆయన విగ్రహాలు పెడుతున్నారు. ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద పాఠశాలలు ప్రభుత్వం నడుపుతుంది. దాంట్లో 1,80,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళకి ఆయన పేరు అది ఎవరు ఎందుకు పెట్టారు కూడా తెలియదు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ప్రజాభవన్ కూడా మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టారు. మహాత్మా జ్యోతిబా పూలే ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేను అలాంటి ఇబ్బంది ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ప్రతి చోట మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కానీ వర్ధంతులు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మన పత్రికల్లో కూడా పుంకాలుగా వ్యాసాలు వస్తున్నాయి. నేను ఇంకా చదువుకున్న వాళ్ళకు మటుకు తెలియదని నేను అనుకున్నాను. గ్రామాల్లో అంతటా అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని విగ్రహాలు పెట్టారు, అంతటా విగ్రహాలు పెడుతున్నారు. అది ఉందండి. ఒకసారి యాక్చువల్గా మొన్నే రావాల్సింది ప్రతీక్ గాంధీ గారిని, డైరెక్టర్ అనంత్ మహాదేవ్ గారిని, అలాగే పత్రలేఖ్ గారిని కూడా వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. అయితే మాకు సీఎం గారి ప్రోగ్రామ్ లాస్ట్ మినిట్లో కన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళని యాక్చువల్గా వాళ్ళని పిలిచి సన్మానించాల్సి అనేది మా ప్రోగ్రామ్ అదే ఈవెంట్లో. బట్ అన్ఫార్చునేట్లీ ప్రోగ్రామ్ లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అవడం వల్ల మేము పిలవలేకపోయినాం. ఖచ్చితంగా రిలీజ్కి ముందు ఏదో ఒక సందర్భంలో ఆ టీంని తీసుకొచ్చి సన్మానించుకోవడం అనేది మా గౌరవంగా మేము ఫీల్ అవుతున్నాం. సార్ మేము జర్నలిస్టులు, మేము పవర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. పవర్లో ఉన్న వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు. యా డెఫినెట్లీ అవును. మా ఉద్దేశం కూడా అది ఒక డబ్బింగ్ సినిమా కానీ ఒక జీవిత చరిత్ర, మహాత్మా ఫూలే అనే జీవిత చరిత్రని మొత్తం రాష్ట్రం 2 రాష్ట్రాల్లోకి తీసుకెళ్లాలంటే, ఒక్క స్టెప్లో తీసుకెళ్లాలంటే ఏంటి అని తపన పడ్డాము. అది అనుకోకుండా మాకు ఒక గొప్ప ఈవెంట్ జరిగింది. దాంతో ఇప్పుడు మొత్తం 2 రాష్ట్రాల్లో ఒక రేవంత్ రెడ్డి గారు వచ్చి సినిమా చూశారు అంటే అది ఏం సినిమా అనే స్టేజ్కి తీసుకురాగలిగినాం. దానికైతే మేము ఆయనకే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అది చాలా సాధ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. రెగ్యులర్ సినిమాలు అవన్నీ కమర్షియల్. ఇది మీరు అన్నారు చూడండి, సామాజిక బాధ్యతతో తీసిన సినిమాలు కొంచెం ప్రజలు చూడాలంటే ఆ కమర్షియల్ రేట్లు పెడితే చూడలేరు కదా. 1000 రూపాయలు 2000 పెడుతున్నారు, అవన్నీ ఆయన చూస్తారు. కానీ ఇది తప్పకుండా నిన్ననే సీఎం గారు మా నుండి ఎలాంటి సాయం కావాలంటే చెప్పాము. ఆయనకి రేపు లేకపోతే ఎల్లుండి ఒక లెటర్ ఇస్తాము. తప్పకుండా సానుకూలంగానే స్పందిస్తారని నేనైతే భావిస్తున్నాను. వెరీ ఇంట్రెస్ట్, ఆయనకి చాలా నచ్చింది మూవీ. భట్టి గారు కూడా నిన్న పిలిపించుకొని చాలా బాగా తీశారు. మీరు దీన్ని ప్రతి థియేటర్లో ప్రదర్శించేటట్టు చేయాలి. దిల్ రాజు గారిని కూడా అడిగాం, థియేటర్లు మాకు అన్ని థియేటర్లు ఇవ్వండి 1 వారం రోజులు అని చెప్పాము. నేను కమర్షియల్
ఎంటర్టైన్మెంట్ సినిమాలకి జనాలు థియేటర్ కావాలి. ఎస్, ఇలాంటి ఒక మెసేజ్ చెప్తామంటే ఎప్పుడు మన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అలవాటు పడ్డ జనాలు ఇలాంటి సినిమాకు వచ్చి థియేటర్లో చూస్తారని అంటే మీరు నెంబర్ ఆఫ్ థియేటర్ చేసిన ఆడియన్స్ ఉంటారు. సో అంటే ఇలాంటి సినిమాను ఒక టీవీలో కానీ ఒక ఓటీటీలో కానీ చూడడానికి రెడీగా ఉంటుంది. థియేటర్లో టికెట్ పెట్టడం అనేది చాలా తక్కువ. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి కమర్షియల్? డెఫినెట్లీ. అంటే ఇక్కడ సినిమాని తెలుగులో తీయాలి అనుకొని డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో ఒక మాట చెప్పాలి మీ అందరికీ. పొన్నం ప్రభాకర్ గారు, రవిచంద్ర గారు, నేను అందరం కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు సార్కి చాలా క్లియర్గా చెప్పాం, సార్ ఇది తెలుగులోకి తీసిన ఆడియన్స్ని మనం థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళలేము అని మేము క్లియర్గా చెప్తే, ఆడియన్స్ దగ్గరికి నేను ఈ సినిమాని తీసుకెళ్తానని పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఆడియన్స్ థియేటర్కి కాదు, నేను ఈ సినిమా జనానికి చూపించాలనుకుంటున్నాను, ప్రతి విద్యార్థికి చూపించాలనుకుంటున్నాను, నేను ఎంతవరకు ఎంత దూరం తీసుకెళ్ళి చూపించగలను అంత దూరం తీసుకెళ్ళి నేను చూపిస్తానని ఆయన చెప్పారు. అంటే ఆయనకున్న కాన్సెప్ట్, ఆయన ఈ సినిమాను ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ ఎంత మందికి చూపించగలిగితే అంత చేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావించడం ఒక గొప్ప విషయం. లేదు, అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గారు అందరినీ ఇన్వైట్ చేశారు. దెర్ ఇస్ నో ఈ బీజేపీ వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సినిమాని చూడడానికి వచ్చారు. ఈ ఆడియో రిలీజ్ అప్పుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ వచ్చారు ఆడియో రిలీజ్ అప్పుడు కూడా. ఇది మహాత్మా ఫులే అన్నట్టు మీరు అన్నట్టు ఆయన పార్టీలకి సంబంధించిన వ్యక్తి కాదు. మనం వాళ్ళందరూ వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళతో పాటు బీజేపీ నాయకులు కూడా వచ్చారు. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పార్టీ. మహాత్మా ఫులే ఏ సింబల్ ఆఫ్ ఇండియా. శాటిలైట్ రైట్స్ ఉన్నాయండి, ఓటీటీ రైట్స్ లేవు. ఆడియో మేము మళ్ళీ చేసుకున్నాము, వాళ్ళ ఆడియో వాళ్ళకుంది. సో లేవు, ఉన్నాయి. మా లేదు. సో ఒక నిమిషం సార్, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సో మీలాంటి సీనియర్ జర్నలిస్టులతో నేను గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ వస్తున్నాను. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా సార్, ఎందుకు ఈ సినిమా ఎవరు చూస్తారు సంథింగ్ అలా. అయితే చాలా మంది జర్నలిస్టులకి అసలు మహాత్మా జ్యోతిరావు ఫూలే అంటే ఎవరో తెలియదు, సావిత్రిబాయి ఫూలే అంటే ఎవరో తెలియదు. సో అలాంటి వాళ్ళకి తెలియదు అంటే ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్, ఖచ్చితంగా చూస్తారని మేము నమ్ముతున్నాం. అందుకే ఇది మేము ముందుకు తీసుకొచ్చాం సార్. థ్యాంక్ యూ సో మచ్.